డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మరి తెలంగాణ వెబ్సైట్ స్లాట్ బుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయిందమ్మా. ఎలా చేద్దాం మరి? ఫస్ట్ నెంబర్ 1 స్టెప్స్ ఏందో చూద్దాం 1 by 1. ప్రతి ఒక్కరు నెంబర్ 1 ప్రాసెసింగ్ ఫీజు అయితే కట్టాలి. నెంబర్ 2 వెరిఫైయింగ్ స్టేటస్. నెంబర్ 3 స్లాట్ అయితే బుక్ చేసుకుని బుక్ చేసుకుని డైరెక్ట్గా మీరు మీ యొక్క దగ్గరలో ఉన్న డిస్టిక్ హెడ్ క్వార్టర్లో ఉన్న ప్రతి ఒక్క జిల్లాలో మరి హెల్ప్ లైన్ సెంటర్స్ ఉంటాయి. ఆ హెల్ప్ లైన్ సెంటర్కి వెళ్ళి మీరు సర్టిఫికెట్స్ వెరిఫై చేసుకోవాలి. దీన్ని 1 by 1 మనము అసలు ఏ విధంగా స్లాట్ బుక్ చేసుకోవాలనేది చూద్దాం. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. మరి తెలియని స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ ఎవరైనా ఉంటే మరి మెంటర్షిప్ తీసుకొని దీనికి సంబంధించిన మరి దీన్ని కూడా తీసుకోవడం జరుగుతుంది. మరి అమౌంట్ మరి ఇది వాట్సాప్ నెంబర్లో ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మరి దీని ఎంసెట్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ చాలా పెట్టుకోవచ్చు. కాకపోతే జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఏమాత్రం చిన్న పొరపాటులు చేసినా 1 సంవత్సరం వేస్ట్ అయ్యే అవకాశం అయితే ఉంది. లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది స్టూడెంట్స్ మరి సీటులు ఒకటి బదులు ఇంకొకటి పెట్టి కొన్ని సంవత్సరం వేస్ట్ చేసుకోవడం అయితే జరిగింది. అలా వేస్ట్ కాకుండా ఉండాలంటే మెంటర్షిప్ తీసుకోండి. మీరు కూడా పెట్టుకోవచ్చు. ఇదేం పెద్ద బ్రహ్మాండమైన విద్య అయితే కాదు. స్టూడెంట్స్, మరి మన ప్రాసెసింగ్లో ఫీజులో భాగంగా ఇప్పుడు ఇది క్లిక్ చేసినట్టయితే మనం ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రాసెసింగ్ ఫీజులోకి వెళతాం. ముందు ప్రాసెసింగ్ ఫీజు అయితే పేమెంట్ చేయాలమ్మా. మళ్ళీ 1200 ఓబీసీ బీసీ స్టూడెంట్స్, 600 ఎస్సీ ఎస్టీ వాళ్ళు. మరి నెట్ బ్యాంకింగ్ టిల్లు 6వ తారీఖు 28 లోపు మరి డెబిట్ కార్డు ఇవి పేమెంట్ అయితే చేయాలి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ చాలా సింపుల్గా ఉంటుంది. హాల్ టికెట్ నెంబర్, తెలంగాణ ఎంసెట్ హాల్ టికెట్ నెంబరు, తర్వాత రిజిస్ట్రేషన్ నెంబరు, 3ది డేట్ ఆఫ్ బర్త్, 4ది ఇమేజ్, ఫీజు అయితే పేమెంట్ చేయవలసి ఉంటుంది. స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు లాగిన్ అవ్వండి. లాగిన్ అవ్వటం చెప్పాను కదా, సింపుల్గా నెంబర్ 1 స్టెప్, ఫస్ట్ స్టెప్ అయితే లాగిన్ అవ్వండి. మీరు లాగిన్ అయ్యేటప్పుడు జస్ట్ ప్రతి ఒక్కళ్ళు మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ కానీ మరి స్టూడెంట్స్ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నీ ఎంటర్ అయ్యి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఫిల్. లాగిన్ అయిన తర్వాత మీకు బేసిక్ ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుందమ్మా. హాల్ టికెట్ నెంబర్, మీ యొక్క డీటెయిల్స్ వస్తాయి. మీ డీటెయిల్స్ క్లియర్గా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకోండి. మేల్ కానీ ఫీమేల్ కానీ మీ క్యాస్ట్ కానీ మరి ఎస్సీ ఎస్టీ బీసీ ఈ విధంగా మీ యొక్క డీటెయిల్స్ ప్రతి ఒక్కళ్ళు చెక్ చేసుకోండి. మీరు ఇక్కడ మరి అప్డేట్ చేసుకోండి. మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబరు, ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లికేషన్ నెంబర్ ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోండి. ప్రతి ఒక్కళ్ళు మీ డీటెయిల్స్ కూడా ఇది నెంబర్ 1. మీరు లాగిన్ అవ్వగానే మీ డీటెయిల్స్ మీకు ఇట్లా ప్రత్యక్షం అవుతాయి. ప్రత్యక్షం అవ్వగానే ఏం చేస్తారు, మీ డీటెయిల్స్ని ఒకసారి వెరిఫై చేసుకోండి. ఇట్లా క్యాస్ట్ కూడా మీరు ఎంట్రీ చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. స్టూడెంట్స్ ఇట్లా ఎస్వీయు ఇట్లా ఉంటుంది కదా, లోకల్ ఏరియా ఆంధ్ర యూనివర్సిటీ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోండి. తర్వాత మీరు సబ్మిట్ అయితే సబ్మిట్ కొట్టండి. అంతా ఎంటర్ చేసిన తర్వాత మీ డీటెయిల్స్ ఐ రీడ్ ద అబోవ్ ఇన్స్ట్రక్షన్ అండర్ డిఫైన్ అంటే మీరు సబ్మిట్ ఆప్షన్ అయితే ఇక్కడ వస్తుంది. తర్వాత ప్రాసెసింగ్ ఫీజు వస్తుంది. ప్రాసెసింగ్ ఫీజు ఎంత? 600 రూపీస్ ఎస్సీ ఎస్టీ, 1200 రూపీస్ మరి ఈ విధంగా 1200 రూపీస్ అయితే వీళ్ళకి, అదర్స్కి 1200. ఇక్కడ అమౌంట్ అయితే డిస్ప్లే అవుతుంది. హాల్ టికెట్ నెంబరు, ఇక్కడ బిల్ డెస్క్ అనేది వస్తుంది. పేమెంట్ ప్రాసెసింగ్ బిల్ డెస్క్ అయితే వస్తుంది కదా మీకు. మీరు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు అవన్నీ కూడా మరి దగ్గర పెట్టుకోండి. డెబిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ కానీ ఇన్ఫర్మేషన్ దగ్గర. తర్వాత పేమెంట్ చేసిన తర్వాత మీకు పేమెంట్ యొక్క ఇవి సేమ్ దీనికి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేస్తే మీరు పేమెంట్ స్టేటస్ కూడా చెక్ చేసుకోవచ్చు. అసలు పేమెంట్ కరెక్ట్గా అయ్యిందా లేదా అనేది చెక్ చేసుకో. ఇక్కడ చూడండి పేమెంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేది. ఇక్కడ 1200 రూపీస్ కట్టారు పేమెంట్ స్టూడెంట్స్. ఈ విధంగా డీటెయిల్స్ అయితే స్టూడెంట్స్కి ఈ విధంగా ఉంటాయి. ఇవన్నీ కూడా నీట్గా చూసుకోండి. 1200 రూపీస్ మన పేమెంట్ సక్సెస్ అయింది. ఇట్లా ఇది ట్రాన్సాక్షన్ సక్సెస్, స్టేటస్ విల్ బి డిస్ప్లేడ్ అండ్ సేవ్డ్ ఇన్ గ్రీన్ కలర్లో వచ్చే అవకాశం ఉంటుంది. సక్సెస్, ఫెయిల్యూర్, సక్సెస్ఫుల్ అండ్ సేవ్డ్ ఇన్ గ్రీన్. ఇఫ్ నాట్ సక్సెస్ఫుల్ ట్రై వన్స్ అగైన్ అంటే మీరు తర్వాత ఇమ్మీడియట్గా ట్రై చేద్దాం. తర్వాత మీ డబ్బులు మీరు తర్వాత సెట్ అయ్యే అవకాశం ఉంది. ఒక 1 hour 2 hours 3 hours టైం తర్వాత మీ యొక్క ఫెయిల్ అయితే తర్వాత ట్రై చేసుకోండి. ఇప్పుడేంది పేమెంట్ అయిపోయింది. ఇప్పుడు స్లాట్ బుక్ చేసుకోండి ప్రతి ఒక్కరు కూడా. ఇక్కడ స్లాట్ వెళ్ళి ఎంటర్ ద వెబ్సైట్, ఇది వెబ్సైట్కి వెళ్ళిపోయి మరి స్లాట్ ఆన్లైన్ స్లాట్ బుకింగ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మీ యొక్క సపోజ్ ఇక్కడ స్టూడెంట్స్ యొక్క ఎంసెట్ హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి స్లాట్ బుకింగ్ ఇప్పుడు చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మూవీ థియేటర్కి వెళ్ళినప్పుడు ఆన్లైన్లో ఏ విధంగా అయితే సీట్ బుక్ చేసుకుంటాం అట్లాగే ఇక్కడ టైం బుక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మీరు ప్రతి ఒక్కళ్ళు ఏం చేస్తారంటే మనకి టైము తర్వాత హెల్ప్ లైన్ సెంటర్ 2 బుక్ చేసుకోవాలి. హెల్ప్ లైన్ సెంటర్ ఏ సెంటర్కి వెళ్ళాలా, ఏ డేటు ఏ టైం, ఈ 3 డేటు టైము ప్లస్ హెల్ప్ లైన్ సెంటర్ ఈ 3 బుక్ చేసుకుంటే మీకు ఈజీగా వచ్చే అవకాశం ఉంటుంది.
ఇక్కడ స్లాట్ బుక్ చేసుకుని మరి అన్ని సేమ్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఆల్ టికెట్ డేట్ స్లాట్ బుక్ చేసుకుని ఎంటర్ చేసుకోండి. ఇక్కడ స్లాట్ బుక్ చేసుకునేటప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ఎంటర్ అవుతుంది. హెల్ప్ లైన్ సెంటర్ని డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. క్యాండిడేట్ ఆల్ అని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఇదంతా అవసరం లేదమ్మా. ఇది ఇక్కడ డేట్ అయితే సెలెక్ట్ ఇక్కడ ఉంది కదా, ప్రతి ఒక్కరు కూడా ఈ డేటు మీకు సపోజు ఇప్పుడు మనకు 2026 మనం జూన్లో ఉన్నాం కాబట్టి జూన్ 19 కానీ 18 కానీ 20, 21 ఈ ప్రాంతంలో ఇక్కడ చూజ్ చేసుకోండి. ఇక్కడ ఇట్లా చూజ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా చూజ్ చేసుకుని మీరు ప్రెస్ చేసినట్టయితే నెక్స్ట్ స్టెప్కి వెళ్ళదు. ఇక్కడ స్టూడెంట్స్ హెల్ప్ లైన్ సెంటర్ నేమ్ చూజ్ చేసుకోవాలమ్మ, గుర్తుపెట్టుకోండి. హెల్ప్ లైన్ సెంటర్ JNTU కూకటపల్లి కానీ, తర్వాత నిర్మల్, ఆదిలాబాదు, మహబూబ్ నగర్ ఈ సెంటర్లో ఉన్న హెల్ప్ లైన్ సెంటర్లన్నీ ఏ ఏరియాలో ఉన్నవాళ్ళు ఇంటి దగ్గరికి అదే చూజ్ చేసుకోండి. ఇక్కడ మిస్టేక్ చేస్తే అంటే మరి పొరపాటున హైదరాబాద్ చూజ్ చేసుకుని హైదరాబాదు మీరు వరంగల్ నుంచి హైదరాబాద్ రావాలి, ఆదిలాబాద్ నుంచి హైదరాబాద్ చాలా దూరం అవుతుందమ్మ, గుర్తుపెట్టుకోండి. తస్మాత్ జాగ్రత్త. ఇక్కడ హెల్ప్ లైన్ సెంటర్ క్లియర్గా హెల్ప్ లైన్ సెంటరు, డేటు, టైము ఈ 2 మాత్రమే సెలెక్ట్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ వస్తుంది కదా, ఇవి గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఇవన్నీ కూడా మరి హెల్ప్ లైన్ సెంటర్స్ వచ్చినాయి. ఈ హెల్ప్ లైన్ సెంటర్ ఇదిగో నిర్మల్ వచ్చింది. ఈ విధంగా బాగా అంబర్పేట, ఈ విధంగా హైదరాబాదు, మేడ్చల్, JNTU కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగు, తర్వాత ఇవన్నీ కూడా వచ్చినాయి కదా. JNTU గవర్నమెంట్ పాలిటెక్, రామాంతపూరు, ఈ విధంగా కూకటపల్లి ఇవన్నీ డేటాస్ ఉంటాయి. ఈ డేటా ప్రకారం మీరు మీ ఇంటి దగ్గర ఉన్న సెంటర్ని ఎన్నుకోండి. ఇది క్లిక్ చేసినట్టయితే పైన ఈ స్క్రోలింగ్లో వస్తుంది. ఇక్కడ చూడండి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఉందో అన్నీ ఈ విధంగా హెల్ప్ లైన్ సెంటర్స్ ఏ విధంగా ఉన్నాయి. యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వరంగల్, హన్మకొండ, నల్గొండ ఇవన్నీ కూడా సూర్యాపేట, సిరిసిల్ల, వెస్ట్ మారేడుపల్లి అంటే మనకు జూబిలీ బస్ స్టాండ్ దగ్గర ఉంటుంది కదా. మరి అంబేద్కర్, కరీంనగర్ ఇవన్నీ, జగిత్యాల, బెల్లంపల్లి ఇవన్నీ ఉన్నాయి, మహబూబ్ నగర్ అన్నీ మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటుందో అక్కడే మరి దయచేసి మీరు బుక్ చేసుకోండి. తర్వాత మీరు సెంటర్ సెలెక్ట్ చేసుకున్నారు కదా. సపోజ్ ఒక స్టూడెంట్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి, మంచిర్యాల, ఈ బెల్లంపల్లిలో సెంటర్ ఇది మీకు అనుకూలమైన డేటుని అవైలబుల్ ఆల్రెడీ ఇక్కడ ఈ డేట్స్ అయితే ఉన్నాయి. ఈ డేట్స్ని మీరు ఈ కావాల్సిన డేట్ని మీరు ఫిక్స్ చేసుకోండి. పలానా డేటు, టైం ఇక్కడ 2 ఉంటాయి. టైం కూడా ఉంటుంది. డేటు, టైము మార్నింగా, ఈవినింగా 9 గంటల నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. ఆ విధంగా అయితే బుక్ అవైలబుల్ స్లాట్స్ వచ్చి మనకి 9 గంటల నుంచి 6 గంటల వరకు అవైలబుల్ స్లాట్స్ ఉంటాయి. ఈ టైంలో ఆ రోజుని ఏ టైంలోనైనా 9, 10, 11, 2, 3, 4, 5 ఏ టైంలో మీకు కన్వీనియంట్ ఉంటుందో ఆ టైం బుక్ చేస్తుంది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత స్లాట్స్ బుక్ అవుతాయమ్మ. స్లాట్స్ అవైలబుల్ స్లాట్స్ ఫర్ సెలెక్టెడ్ క్యాడ్ 8 ఈ స్లాట్స్లో మీరు క్లిక్ చేసుకోండి. కొన్ని స్లాట్స్ అవైలబుల్ ఉండవు. 9 గంటల నుంచి 6 గంటలు, 9, 9:30 అంటే ఒక అరగంట కంటే ఎక్కువ టైం పట్టదు. జాగ్రత్తగా ఇట్లా స్లాట్స్ అయితే బుక్ అవుతాయి. మీకు బుక్ అయిన తర్వాత ఏదో ఒక స్లాట్ మీకు సంబంధించిన 12వ తారీఖు నేను క్లిక్ చేశాను. ఏదో తారీఖు 10:30, 11 ఏదో చూజ్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్ఫర్మేషను సెలెక్టెడ్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ బెల్లంపల్లి ఈ టైంలో 10 గంటలు 10:30 మధ్యలో మరి స్లాట్ అయితే బుక్ అయిన తర్వాత మీరు డూ యూ వాంట్ టు కంటిన్యూ కేటగిరీ స్లాట్స్ అని బుక్ చేసి మరి ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇక్కడ డిస్ప్లే అవుతుందమ్మా. కన్ఫర్మేషన్ అవసరం ద ఫాలోయింగ్ స్క్రీన్ అపియర్. రిసిప్ట్ ఇక్కడ వస్తుంది. రిసిప్ట్ ఏంది, ఇక్కడ మీరు 10:30 నుంచి 11 గంటలు నల్గొండ గవర్నమెంట్ పాలిటెక్నిక్లో బుక్ చేసుకున్నారు. హ్యాపీగా మీరు ఏ రోజు బుక్ చేసుకున్నారు. సపోజు 20వ తారీఖుని మరి 20వ తారీఖు ఉంది కదా, 19 తర్వాత 20 10:30కి బుక్ చేసుకున్నారు అనుకోండి. 10:30, 11 గంటల అక్కడికి మీరు అరగంట లోపు వెళ్ళిపోండి. నేను 10:30కి బుక్ చేసుకున్నా సార్, నేను 10:30కే వెళ్తానంటే కుదరదు. మీరు బస్సులు ఉంటాయి, మరి దొరకవు, ట్రాన్స్పోర్టు, మరి ట్రాఫిక్ ఇబ్బంది ఉంటుంది. ఎక్కడైనా మనకి మీరు 10:30కి బుక్ చేసుకుంటే కనీసం 9:30 కల్లా అక్కడ ఉండండి, సెంటర్ దగ్గర ఉండండి. ఎందుకంటే అసలు సెంటర్లో ఏం జరుగుతుందో చూడాలి. మీరు లోపల సెంటర్లో ఏం జరుగుతుంది, సెంటర్లో మరి పేరెంట్స్ని ఎవరిని లోపలికి ఎంటర్ చేయరు. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే అలో చేస్తారు. ఓన్లీ స్టూడెంట్స్ మాత్రమే వెళ్ళాలి. పేరెంట్స్ ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళటానికి వీలు లేదు. అందుకని ముందుగానే 9:30కి వెళ్ళి 10:30 అనుకో 9:30కి వెళ్ళి ఆ పరిసర ప్రాంతాల్లో అసలు ఏం జరుగుతుంది, లోపల ఏం డాక్యుమెంట్స్ అడుగుతున్నారు, ఇవన్నీ మీకు ఒక అవగాహన వస్తుంది. ఆ విధంగా వెళ్ళండి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసుకున్న వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ క్యాండిడేట్ కెన్ గివ్ రిసిప్ట్ ఆఫ్ ROC వస్తుంది. డ్యూరింగ్ ద సర్టిఫికేట్ క్యాండిడేట్ విల్ చెక్. మీరు తర్వాత వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ROC వచ్చిన వాళ్ళు మాత్రమే వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవాలి. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.